డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో మనం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల వారీగా గ్రామ వార్డు సచివాలయం ఉన్న పోస్టులు వేకెన్సీస్ కోసం అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనం వివిధ డిపార్ట్మెంట్ సంబంధించి కేటగిరీస్ వైజ్ కూడా ఒకసారి క్రాస్ చెక్తాం. ఇది గ్రామ వార్డు సచివాలయం ఉన్న పోస్టులు అనమాట. ఈ వేకెన్సీస్ మీద గవర్నమెంట్ కానీ డెసిషన్ తీసుకుంటే షూర్గా మన ఆస్పిరెంట్స్ అందరికీ ఉపయోగపడుతుందని నా ఒపీనియన్. సో ప్యూర్లీ గవర్నమెంట్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూసినట్లయితే, పంచాయతీ కార్యదర్శి ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వస్తారనమాట. మనకి గ్రేడ్ 5 182 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో 182 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 అంటే డిజిటల్ అసిస్టెంట్ 771 పోస్టులు ఉన్నాయి. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వస్తారు 543 పోస్టులు అనమాట. విలేజ్ అండ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వస్తారు 467 పోస్టులు అయితే ఉన్నాయి. హార్టికల్చర్ అసిస్టెంట్ అనమాట, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1005 పోస్టులు అయితే ఉన్నాయి. సెరికల్చర్ అసిస్టెంట్ 24 ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ అనమాట, వెటర్నరీ డిపార్ట్మెంట్. సో 4765 పోస్టులు ఉన్నాయి, హెవీగా ఉన్నాయి. సో ఫిషరీస్ అసిస్టెంట్ వచ్చేసరికి 62 ఉన్నాయి, ఫిషరీస్ డిపార్ట్మెంట్. ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్గా వస్తుంది. సో 982 పోస్టులు అయితే ఉన్నాయి. రెవెన్యూ కార్యదర్శి అంటే విఆర్ఓ సంబంధించింది. సో విఆర్ఓ వచ్చి 112, ఇది మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తాయి. విలేజ్ సర్వేర్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కే 1027 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ వరకు అంటే మహిళా పోలీస్ కూడా ఉంటారు, విలేజ్లోని వార్డు సచివాలయాలు కూడా ఉంటారు. సో హోమ్ డిపార్ట్మెంట్కి వస్తారనమాట మహిళా పోలీస్ వచ్చేసరికి 1092 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో అది విలేజ్ గ్రామం సంబంధించిన మన ఫంక్షనరీస్ సంబంధించి వేకెన్సీస్ అనమాట. ఇది వార్డుకి సంబంధించిన ఫంక్షనరీస్ చూస్తే, వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వచ్చేసరికి 225 పోస్టులు అయితే ఉన్నాయి. సో అదే ప్లానింగ్ సెక్రటరీ ఏమో 479, ఎడ్యుకేషన్ సెక్రటరీ ఏమో 225, వెల్ఫేర్ సెక్రటరీ 167, ఎమ్యూనిటీ సెక్రటరీ సో గ్రేడ్ 2 అనమాట, ఇది కూడా 477 పోస్టులు ఉన్నాయి. శానిటేషన్ సెక్రటరీ 371, మహిళా పోలీస్ అనేవారు గ్రామంలోనే ఉంటారు, వాళ్ళ వార్డులోనే ఉంటారు కాబట్టి 1092 పోస్టులు ఉన్నాయి. వార్డ్ ఏఎన్ఎం అని వాళ్ళ హెల్త్ సెక్రటరీ సో గ్రామంలో ఉంటారు, అదే విలేజ్లోని ప్లస్ అదే వార్డులో కూడా ఉంటారనమాట. సో 90 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే టోటల్గా వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, మనకి 13,026 పోస్టులు ఉన్నాయి. సో ఈ 13,026 పోస్టులు కానీ గవర్నమెంట్ కానీ నోటిఫికేషన్ తీస్తే మన ఆస్పిరెంట్స్కి చాలా ఉపయోగపడతాయి. సో డిపార్ట్మెంట్స్ వైజ్ కూడా ఇక్కడ మ్యాక్సిమము ఇక్కడ మెన్షన్ చేసిన పోస్టులు అనే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటాయి. అదేవిధంగా వెటర్నరీ అసిస్టెంట్ అయితే దీంట్లో మన దానికి సంబంధించిన వొకేషనల్ కోర్సెస్ చేసి ఉండాలి. అదేవిధంగా హార్టికల్చర్ అగ్రికల్చర్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటుంది. సో విలేజ్ సర్వేర్ కూడా డిప్లొమా కానీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. ఈ విధంగా మ్యాక్సిమం ప్రతి పోస్ట్ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. స్పెషలైజ్డ్ పోస్ట్స్ అనమాట. సో టెక్నికల్ పోస్టులు కానీ అట్లా కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో కాబట్టి ఈ నోటిఫికేషన్ ఇస్తే మాత్రం షూర్గా మన ఆస్పిరెంట్స్కి అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇది టోటల్గా మనకి గ్రామం లేదా సచివాలయంలో మొత్తం 13,026 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో మన ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి. ఒక నోటిఫికేషన్ ఇస్తే ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.